హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ఎపిసోడ్. గురు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదివారం, దశమి, రవి నక్షత్రం, కృతికా నక్షత్రం. ఆదివారం అంటే సూర్యుడు మనకు కారకుడు అండి. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. సూర్యుడు మనకు తేజస్సుకు అధిపతి. దివాకర అంటే దివా అంటే భూమి, కర అంటే అధిపతి, భూమికి అధిపతి అని అర్థం అండి. సూర్యుడు ఆత్మకారకుడు, నేత్రకారకుడు అండి. అలాగే మనకు ధైర్యం ఉండాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా, రాజ్యం ప్రాప్తించాలన్నా, గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ప్రజాసేవ చేయాలన్నా, ప్రజల్లో మనకు గుర్తింపు రావాలన్నా కూడా మనం సూర్యారాధన చేయాలి అండి. ప్రతిరోజు సూర్యుడిని ఆరాధించండి, ఆదిత్య హృదయాన్ని జపించండి. ఇక ఈరోజు మంత్రబలం. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన పాపం దహించబడుతుంది. ఆత్మక్షోభ అనేది రాదు, ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటాము. సాక్షాత్తు శ్రీరాముల వారే సూర్యుణ్ణి ధ్యానించి, సూర్యుణ్ణి పూజించి గొప్ప స్థాయికి చేరుకున్నారు. యుద్ధ సమయంలో శ్రీరాముల వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన యుద్ధంలో జరిగిన బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్నారు. ఖచ్చితంగా అందరూ ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట. ఒక కుటుంబం ఉంటారండి. ఆ కుటుంబం ప్రతిరోజు ఓంకారం ప్రోగ్రాం చూస్తారు. అయితే వారు ఓంకారం గురూజీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కుదరలేదండి. సో వారు దగ్గరలో ఉన్న గొప్ప పండితుడి దగ్గరికి వెళ్తే జన్మజాతకాలు చూపించారు వాళ్ళ అబ్బాయి కోసం. అప్పుడు ఆ పండితుడు ఏం చెప్పాడంటే, పంచమ స్థానంలో సూర్యుడు 6వ ఇంట్లో ఉన్నాడు, అపవాదాలు అపనిందలు వస్తాయి, మీకు పుత్రశోకం కలుగుతుంది అని చెప్పేసి చాలా భయపెట్టించాడండి. దీనికోసం యాగం చేయాలని చెప్పాడంట. అలాగే అని చెప్పేసి పాపం వాళ్ళు లక్షలతో కూడుకున్న ఆ యాగాన్ని చేయించారంటండి. అయినా కూడా వాళ్ళకు ఆ మనోవ్యధ అనేది అలాగే ఉండిపోయింది. సో ఇలా అన్నారు ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళీ గురూజీ గారి దగ్గరికి వచ్చి జాతకాలు చూపించారంట అండి. అప్పుడు చూపించినప్పుడు పుత్రస్థానంలో అధిపతి దుస్థానంలో ఉన్నాడు అని ఇలా వేరే పండితుడు చెప్పాడండి. మీరు దయచేసి చూడండి గురూజీ అని చెప్తే, గురూజీ గారు అన్నీ పరిశీలిస్తే గ్రహాలు అన్నీ బాగానే ఉన్నాయంట అండి. 6వ ఇంట్లో సూర్యుడు ఉంటే శుభస్థానం, రాజయోగం ప్రాప్తిస్తుంది అని ఆ జాతకంలో ఉంది. కానీ ఆ పండితుడేమో అలా చెప్పాడు. దయచేసి ఎప్పుడూ ఇలా చేయకండి. గ్రహాలు అన్నిటికీ అందరికీ ఒకేలా ఉండవు. గ్రహానికి మారుతుంది. ఏదో పుస్తకాల్లో టీవీల్లో చూసి విని ఇతరులకు అవే చెప్పవద్దు. వాళ్లకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. మన స్వార్థం కోసం ఇతరులను ఇలా చేస్తే ఆ పాపం అనేది జన్మాంతరాలకు ఉంటుంది. మన పిల్లలకు కూడా అది వస్తుందండి. సో నేను ఆ జాతకాన్ని చూశాను. ఆ జాతకాన్ని చూస్తే ఆ అబ్బాయి జాతకం చాలా బాగుంది, రాజయోగం వచ్చేలాగా ఉంది. నేను అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పానండి. వితిన్ 1 ఇయర్ అతను మంచిగా బ్యాంకు మేనేజర్ ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడండి. ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ అతను సాధిస్తాడు. సో ఇలా ఏదైనా చూస్తే ఖచ్చితంగా చూసింది మనకు తెలిసిందే చెప్పాలి అండి. ఇంకా మనం సూర్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సూర్యుడు మనకు చాలా దూరంలో ఉన్నాడండి. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యుడు అంత తేజోవంతుడు ఇంకొకరు ఉండరు. భూమి తన చుట్టూ తాను తిరగడం కోసం ఒక రోజు పడుతుంది అండి. అదే సూర్యుడు చుట్టూ తిరగడం కోసం 365 రోజులు పడుతుంది. ఆ 365 రోజులనే మనం ఒక సంవత్సరంగా తీసుకుంటున్నాము. ఈ 365 రోజుల్ని 12 భాగాలుగా చేస్తుంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిగా వస్తుంది అండి. సో ఈ విధంగా మనము తీసుకున్నాము. సూర్యుని కన్నా ఎన్నో గ్రహాలు ఉన్నా కూడా సూర్యుడి ఎఫెక్ట్, ప్రభావం అనేది మన భూమిపై ఉంది కాబట్టి సూర్యుడిని మనం తీసుకోవడం జరిగింది. అలాగే గ్రహాలు కూడా నవగ్రహాలుగా ఎందుకు తీసుకున్నామంటే ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేదే ఉంది, మిగతా గ్రహాలది లేదు కాబట్టి ఆ గ్రహాలనే మనము తీసుకోవడం జరిగింది అండి. ఇంకా సైంటిస్టులు కనిపెడుతూనే ఉన్నారు.
మనం సూర్యుడిని ఎప్పుడు కూడా ఆరాధించడం వలన మనం రాజకీయాల్లో గౌరవం వస్తుందండి. రాజకీయాల్లో ఎదుగుతాము. పైగా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తే గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్స్, పెద్ద స్థాయి, ఉన్నత స్థాయి లభిస్తుంది అండి. ప్రజాసేవ చేసేవారికి ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది. మనం మంచిగా సూర్యుని ఆరాధించాలి అండి. ఏకాగ్రతకు మించిన గొప్ప సాధన వేరొకటి లేదు అంటారు. అది అర్జున ఏకాగ్రత అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అంటే అర్జునుడు మత్య కన్నును ఛేదించే సమయంలో ఆ కన్నుకే గురిపెట్టాడండి. అంటే ఎంత ఏకాగ్రత ఉంటే అర్జునుడు అలా ఏకాగ్రత పెడితే అలా చేస్తాడు. అదేవిధంగా కొంతమంది తిడుతూ ఉంటారు అర్జున సన్యాసి అని. ఎందుకంటే అర్జునుడు సన్యాసం ధరించినప్పుడే పెళ్లి చేసుకొని వచ్చాడండి. అంటే దాని అర్థం ఉన్న వేషం ఒకటి, చేసే పని ఒకటి అని చెప్పేసి అర్థం అండి. మనం చేసే పనులు ఒకలా ఉంటే మనం ఒకలా ఉంటాము అని అర్థము. ఇక మన ఏకాగ్రత ఎలా ఉండాలో చిన్న కథ తెలియచేస్తానండి. ఒక అడవిలో ఒక వ్యక్తి ధ్యానం చేస్తూ ఉంటాడు అండి. ఎలాగైనా సరే నేను ధ్యానంలో నిమగ్నం అయిపోవాలని ధ్యానం చేస్తూ ఉంటాడు. అటు పక్కగా ఒక యువతి బాగా ఆడుతూ నృత్యం చేస్తూ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ధ్యానం చేస్తున్న వ్యక్తి కళ్ళు తెరిచి, అమ్మాయి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, అయ్యో స్వామి మీరు ఇక్కడ ఉన్నారని నేను చూడలేదు, నేను నా భర్త వస్తున్నాడన్న ఆనందంలో నేను ఇలా నృత్యం చేస్తూ మా పాటలు పాడుతున్నాను అని చెప్తుందండి. ఆ తర్వాత ఆమె ఆ మనిషిని ఒక ప్రశ్న అడుగుతుందండి. స్వామి నేనంటే నా భర్త వస్తున్నాడు కాబట్టి ఆనందంతో నేను ఇలా నాట్యం చేస్తున్నాను. మరి మీరు ధ్యానంలో ఉన్నారు కదండి, మీరు ఏకాగ్రతతో ధ్యానం చేసేది ఉంటే నా మాటలు, నా పాటలు, నా నృత్యం మీకు ఇవేవి తెలియకపోతుండేవి కదా అని అడుగుతుందండి. అలా అడగడంతోనే ఆ వ్యక్తి తలదించుకుంటాడండి. సో అది నిజమే కదండి. మనం ఎంత ఏకాగ్రతగా ఉంటే అంత త్వరగా మనం అనుకున్నది సాధిస్తామండి. ఎవరో ఏదో చేశారు, ఇంట్లో అమ్మ నాన్న డిస్టర్బ్ చేశారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి చదువుకోవడం మానేస్తూ ఉంటారు చాలామంది. సరిగ్గా పనులు కూడా చేసుకోరు. ఒకరి మీద కారణాలు చెప్పేసి మన పని మనం చేసుకోవడం మానేయవద్దండి. మనకి ఏకాగ్రత ఉంటే ఏదైనా కూడా మనం ఖచ్చితంగా సాధిస్తాము అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి అండి. ఇక మనం రాజకీయాల్లో రాణించాలంటే, మన గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఎర్రచందనపు మాలను మనం ధరించాలండి. ఎర్రచందనం పూసలను మనం మెడలో వేసుకోవడం వలన మనకు రాజయోగం అనేది ప్రాప్తిస్తుందండి. దీన్ని రాగిలో కలిపి మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే సూర్యుడి యొక్క లోహము రాగి తీగ అండి. సో ఆ రాగి తీగలో ఎర్రచందనం పూసల మాల వేసుకోవడం వలన ప్రజాసేవ చేసే వాళ్ళకు ప్రజల్లో గుర్తింపు కూడా లభిస్తుంది అండి. తప్పకుండా అందరూ ప్రయత్నించండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు పాలు, పెరుగు కాస్త చేతిలోకి తీసుకొని తలకు రాసుకొని బియ్యం పిండితో ప్రమిదలు చేసి విష్ణువు ముందు కానీ, మహాలక్ష్మి ముందు కానీ నెయ్యి దీపంతో దీపం వెలిగించండి. తదుపరి కనకధార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకాన్ని కానీ పఠించండి. ఇలా చేయడం వలన చేసే పనిలో, చేసే వృత్తిలో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అండి. మనకి రేపు లక్ష్మీదేవిని పూజించడానికి చాలా మంచి రోజు అండి. అందరూ పాటించండి. వివాహం కాని వారికి వివాహం జరగడం కోసం ఈరోజు సాయంత్రం తామర వత్తులతో లక్ష్మీనారాయణుని ముందు కాను, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ముందు కానీ నెయ్యి దీపాన్ని వెలిగించండి. తదుపరి అక్షింతలు చేతిలో పట్టుకొని సంకల్పం చేసి ఆ అక్షింతలను ఆ దేవతామూర్తులకు సమర్పించండి.